రాత్రి నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటున్న ఒక చిన్న గ్రామం. చీకటిని చీల్చుకుంటూ ఒక దీపం మెల్లగా వెలుగుతుంది. ఆ దీపం పక్కన కూర్చున్న ఒక వృద్ధుడు, అతని చుట్టూ కొంతమంది పిల్లలు. ఆ మౌనాన్ని చీల్చుతూ ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, తాతయ్య, మన ఊర్లో ఈ రాత్రి పెద్ద అగ్ని వేస్తున్నారు. రేపు మాత్రం రంగులు చల్లుకుంటామంటున్నారు. హోలీ అంటే ఎందుకు ఇలా? ఆ ప్రశ్న విన్న తాతయ్య చిరునవ్వు నవ్వాడు. అతను అన్నాడు, నాన్న, హోలీ అనేది ఒక రోజు పండుగ కాదు. అది మన మనసుల్లో జరిగే ఒక ప్రయాణం. ఒక రాత్రి అగ్ని, మరుసటి రోజు రంగులు. ఈ రెండింటి మధ్య ఒక గొప్ప కథ ఉంది. పిల్లలు ఆసక్తిగా ముందుకు వంగారు. తాతయ్య మాటలు మెల్లగా మొదలయ్యాయి. హోలీ అంటే కేవలం రంగులు కాదు, కేవలం ఆనందం కాదు. అది అహంకారం ఎలా కాలిపోతుందో చెప్పే కథ, భక్తి ఎలా నిలబడుతుందో చూపించే కథ. ఈ కథ రాజుల గురించి కాదు, యుద్ధాల గురించి కాదు, ఒక చిన్న పిల్లవాడి నమ్మకం గురించి. రాత్రి గాలి కొంచెం బలంగా వీచింది. దీపం మంట నర్తించింది. తాతయ్య అన్నాడు, ఈ రోజు రాత్రి మనం వేయబోయే అగ్ని బయట కాదు నాన్న, అది మనలో ఉన్న చెడ్డదాన్ని కాల్చడానికి. పిల్లల కళ్ళలో ఆసక్తి పెరిగింది. అప్పుడు తాతయ్య నెమ్మదిగా చెప్పాడు, ఈ కథ మొదలవుతుంది ఒక రాజుతో, అతని అహంకారంతో. అతని పేరు హిరణ్యకశిపుడు. బలమైన శరీరం, కళ్ళలో అగ్ని, మనసులో అహంకారం. అతను సాధారణ రాజు కాదు. తపస్సుతో దేవతలనే వణికించాడు. బ్రహ్మదేవుడి వరం పొందాడు. నేను మరణించను అని కాదు, ఎలా మరణించాలో కూడా నేనే నిర్ణయిస్తాను అనే అహంకారం అతనిలో పుట్టింది. ఆ వరం వచ్చిన రోజు నుంచి అతను దేవుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతని రాజ్యంలో ఒక ఆజ్ఞ వెలువడింది. ఇక మీదట ఈ రాజ్యంలో ఎవ్వరూ విష్ణుని పూజించకూడదు. పూజించాల్సింది ఒక్క నన్నే. దేవాలయాలు మూసివేయబడ్డాయి. విగ్రహాలు విరిగిపోయాయి. భక్తి మాట వినిపిస్తే శిక్షే సమాధానం. ఆకాశం కూడా ఆ రాజ్యంపై మౌనంగా చూసింది. కానీ అతని రాజ్యంలోనే ఒక చిన్న దీపం వెలిగింది. ఆ దీపం ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడి కుమారుడు. చిన్న వయసు, పెద్ద నమ్మకం. ఆడి పెదవులపై ఎప్పుడూ ఒకే నామం, నారాయణ నారాయణ. తండ్రి ఆజ్ఞలకు భయపడని బాలుడు. సింహాసనం ముందు నిలబడి కూడా తల వంచని భక్తి. ఆ నమ్మకం చూసి హిరణ్యకశిపుడి అహంకారం మండిపోయింది. ఒకరోజు కోపంతో అతను అడిగాడు, నిన్ను కాపాడేది ఎవడు? ప్రహ్లాదుడు చిరునవ్వుతో చెప్పాడు, అన్నీ చోట్లా ఉన్నవాడు. ఆ సమాధానం రాజును కాదు, అహంకారాన్ని గాయపరిచింది. అప్పుడు తాతయ్య గొంతు కొంచెం గంభీరంగా మారింది. నాన్న, అక్కడే మొదలైంది అసలైన పరీక్ష. ఇప్పుడు వినబోయేది భక్తి నిలబడే కథ. ప్రహ్లాదుడి సమాధానం విన్న క్షణంలోనే హిరణ్యకశిపుడి ముఖం ఎర్రబడిపోయింది. అతని అహంకారం ఇప్పటికే భరించలేని స్థాయికి చేరింది. నిన్ను కాపాడేది అన్ని చోట్లా ఉన్నాడా అని గర్జించాడు. అయితే చూద్దాం అని పళ్ల మధ్య నుంచి మాటలు జారాయి. మొదట అతను ప్రేమతో కాదు, క్రూరత్వంతో ప్రయత్నించాడు. ప్రహ్లాదుడిని ఎత్తైన కొండపై నుంచి తోసేశారు. కానీ భూమి కూడా ఆ బాలుడిని గాయపరచలేదు. క్రూర జంతువుల మధ్య వదిలేశారు. కానీ ఆ జంతువుల కళ్ళలో కూడా హింస కనిపించలేదు. విషం ఇచ్చారు. అది అమృతంలా మారిపోయింది. ప్రతి పరీక్షలో ఒకే దృశ్యం. ప్రహ్లాదుడి పెదవులపై ఒకే నామం, నారాయణ్ నారాయణ్. అతని భక్తి అతని కవచంగా మారింది. ఇది చూసిన హిరణ్యకశిపుడు ఇంకా ఎక్కువగా మండిపోయాడు. అప్పుడు అతనికి ఒక పేరు గుర్తొచ్చింది, హోలిక. అగ్ని తాకని వరం పొందిన సోదరి. ఆమె నవ్వింది, నువ్వు భయపడకు అన్నయ్య, ఈ బాలుడి భక్తి ఈ రోజు అగ్నిలో కాలిపోతుంది. అది అమావాస్య రాత్రి. ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. మధ్యలో ఒక పెద్ద అగ్ని. హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. ప్రజలంతా ఊపిరి ఆపుకున్నారు. అగ్ని మండింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. హోలిక అరుపులు వినిపించాయి. అగ్ని ఆమెను కప్పేసింది. కానీ ప్రహ్లాదుడు మాత్రం అగ్నిలోనూ చల్లని చిరునవ్వుతో కూర్చున్నాడు. అగ్ని ఆరిపోయింది. బూడిద మధ్య నుంచి ఒక చిన్న బాలుడు నడిచి వచ్చి తన పెదవులపై ఇంకా అదే నామం, నారాయణ నారాయణ. అప్పుడు తాతయ్య నెమ్మదిగా అన్నాడు, నాన్న, అదే హోలికా దహనం, అదే అగ్నికి అర్థం. ఆ రోజు కాలింది ఒక స్త్రీ కాదు, ఒక అహంకారం. ఆ రోజు రక్షించబడింది ఒక బాలుడు కాదు, ఒక నమ్మకం. తాతయ్య మాటలు మెల్లగా ఆగాయి. పిల్లల కళ్ళలో ఆశ్చర్యం. అతను చివరగా చెప్పాడు, ఇంకా కథ ముగియలేదు నాన్న, ఇంకా రావాల్సింది అహంకారానికి తుది అంతం. అగ్ని ఆరిపోయింది. బూడిద చల్లారింది. కానీ హిరణ్యకశిపుడి అహంకారం మాత్రం ఇంకా మండుతూనే ఉంది. హోలికా దహనం జరిగినా అతని మనసు మారలేదు. ఇదంతా మాయ అని గర్జిస్తూ ప్రహ్లాదుడిని చూసిన ప్రతిసారి అతని కోపం మరింత పెరిగింది. ఒకరోజు రాజసభ నిండింది. సింహాసనంపై కూర్చున్న హిరణ్యకశిపుడు చివరిసారి ప్రహ్లాదు
ప్రహ్లాదుడిని చూసి అడిగాడు, నీ విష్ణుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా చిరునవ్వుతోనే సమాధానమిచ్చాడు, అన్నీ చోట్లా ఉన్నాడు. ఆ మాటలు రాజుని కాదు, అతని అహంకారాన్ని పూర్తిగా రెచ్చగొట్టాయి. అతను దగ్గర్లో ఉన్న ఒక స్తంభాన్ని చూపించి గర్జించాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు నెమ్మదిగా ఊపుతూ, ఉన్నాడు అన్నాడు. అదే క్షణంలో భూమి కంపించింది, ఆకాశం చీలింది, స్తంభం విరిగి అక్కడి నుంచే అర్ధసింహం, అర్ధ మనిషిగా నరసింహుడు ఉద్భవించాడు. అది కోపం కాదు, ధర్మం. అది హింస కాదు, న్యాయం. సాయంత్రం వేళ, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, వరాన్ని కూడా మోసం చేసేలా దైవ న్యాయం పనిచేసింది. ఆ క్షణంలో హిరణ్యకశిపుడి అహంకారం అంతమైంది, కాని ప్రహ్లాదుడి భక్తి శాశ్వతంగా నిలిచిపోయింది. తాతయ్య మెల్లగా అన్నాడు, నాన్న, అందుకే హోలీ. మొదటి రోజు మనలోని చెడ్డదాన్ని అగ్నిలో కాలుస్తాం, రెండో రోజు మన జీవితాన్ని రంగులతో నింపుతాం. హోలీ అంటే రంగులు కాదు, అహంకారం కాలిపోయి ప్రేమ మిగలడం. సూర్యోదయం వచ్చింది, గ్రామం మళ్లీ మేల్కొంది. పిల్లలు రంగులు పట్టుకున్నారు, పెద్దలు చిరునవ్వులు చిందించారు. ఆ రోజు రంగులు ముఖాలపై మాత్రమే కాదు, మనసులపై కూడా పడ్డాయి. తాతయ్య చివరగా అన్నాడు, ప్రతి హోలీ నాడు బయట అగ్ని వేయొచ్చు, కానీ నిజమైన హోలీ మనలోనే మొదలవ్వాలి.